19వ శతాబ్దం మొదటిలో అరేబియన్ పెనిన్సులా. పర్షియన్ గల్ఫ్ దక్షిణ భాగంలో ఉన్న కోస్ట్, మరుభూమి అండ్ సముద్రం కలిసే ఒక కఠినమైన భూమి ఉండేది. ఇక్కడ జీవితం ఈజీ కాదు, ప్రతిరోజు ఒక పోరాటం. ఈ ప్రాంతాన్ని హిస్టోరియన్స్ ట్రూషల్ కోస్ట్ అని పిలుస్తారు. చిన్న చిన్న ఊర్లు, గిరిజన ప్రాంతాలు, ఫిషింగ్ చేసే వాళ్ల పల్లెలు, సీజనల్గా నడిచే వ్యాపారంతో కలిసి ఒక విభజించిన లోకం. పశ్చిమంలో అబుదాబి, నీళ్లు ఉన్న భూమి, బలం ఉన్న స్థానం, అధికారం అక్కడే. ఉత్తర దిక్కులో షార్జా, సముద్ర వ్యాపారంలో ఆల్రెడీ ముందున్న షిప్స్ వచ్చే స్థలం, డబ్బు తిరుగుతుంది. కానీ ఈ రెండిటి మధ్య ఒక చిన్న నీటి మార్గం. డెజర్ట్ని చేరి సముద్రం లోపలికి దిగిన ఒక నారో ఇన్లెట్, అదే దుబాయ్ క్రీక్. ఇప్పుడు మనం చూసిన దుబాయ్లా ఇది కాదు. అక్కడ బిల్డింగ్స్ లేవు, రోడ్స్ లేవు, పెద్దగా కోరికలు కూడా లేని జనం. ఆ ప్రాంతంలో ఎక్కువ కనిపించే బరాస్తి, గుడిసెలు, కొన్ని వందల మంది జనం మాత్రమే. జీవితం ఇక్కడ కఠినం. పగలు ఫిషింగ్ చేసి సీజన్లో ముత్యాల కోసం నీటిలో మునగడం, మధ్యలో చిన్న వ్యాపారం. కానీ ఇవన్నిట్లో ముఖ్యమైనది సంబంధాలు అండ్ గిరిజన బంధాలు. ఇక్కడ రాజ్యం అంటే రూల్స్ కాదు, ఇక్కడ పవర్ అంటే ట్రైబ్. నమ్మకం తక్కువ, భయం ఎక్కువ. ఆ భూమిలో ఒక రూల్ మాత్రమే ఉండేది, బ్రతకాలంటే బలం ఉండాలి, బుద్ధి ఉండాలి, బట్ అన్నిటికన్నా ఎక్కువ క్రూరత్వం కూడా ఉండాలి. ఆ సమయంలో ఈ ప్రాంతంలో ఎక్కువ భాగాన్ని నడిపించే నాయకులు వాళ్ళే బానియాస్. వీళ్ళు ఏదో ఒక కుటుంబం లేకపోతే ప్రాంతం వాళ్ళు కాదు. ఇది అనేక తెగల ఒక కలయిక, ఒక బలమైన సంఘం. రక్త సంబంధాలు, వివాహాల ద్వారా కలిసిన కుటుంబాలు అండ్ వ్యాపారంలో కలిసిన స్వార్థాలు. ఈ బానియాస్ ప్రభావం ఎడారిలో దూరం వరకు విస్తరించింది. ఇప్పుడు మనం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE అని పిలిచే ప్రాంతంలో, ముఖ్యంగా అబుదాబి చుట్టుపక్కల వీళ్ళ ఆధిపత్యం స్ట్రాంగ్గా ఉండేది. ఈ పెద్ద సంఘంలో చాలా ముఖ్యమైన కుటుంబ శాఖలు ఉన్నాయి. కానీ మన కథలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది 3 శాఖల గురించి. ఈ బానియాస్లో అందరికన్నా బలమైన శాఖ ఒకటి ఉంది, వాళ్ళే ఆల్ నహ్యాన్ కుటుంబం. ఈ కుటుంబం అబుదాబిని కంట్రోల్ చేస్తుంది. ఆ సమయంలో అదే ఈ ప్రాంతంలో ముఖ్యమైన రాజకీయ కేంద్రం. వీళ్ళ కంట్రోల్లో పర్లింగ్కి ముఖ్యమైన సముద్ర ప్రాంతాలు ఉండేవి. ఎడారిలో నడిచే క్యారవాన్ మార్గాలు కూడా వీళ్ళవి. డబ్బులు, వ్యాపారం, ప్రభావం అన్నీ వీళ్ళ చేతుల్లోనే ఉండేవి. అదే బానియాస్లో ఇంకో శాఖ ఉంది, వాళ్ళే అల్ మక్తూమ్ కుటుంబం. ఆధిపత్యం కన్నా ఆలోచనతో నడిచేవాళ్ళు. బయట నుండి చూస్తే చిన్న శాఖ వాళ్ళలాగా కనిపిస్తారు, కానీ లోపల చాలా గట్టిగా కనెక్ట్ అయిన కుటుంబం. అబుదాబిలో ఉన్న అధికారంతో వాళ్ళ సంబంధం క్లోజ్గా ఉంటుంది, కానీ వాళ్ళ నిజమైన బలం వేరే చోటుంది. యుద్ధం కాదు, మాట, సంజౌతా, రాజకీయ బుద్ధి. ఇవే క్వాలిటీస్ ఈ రోజుటికి కూడా వీళ్ళని నడిపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు రూలింగ్లో లేకపోయినా గేమ్ ఎలా ఆడాలో తెలిసిన ప్లేయర్స్. ఈ 2 శాఖలు అల్ నహ్యాన్ ఇంకా అల్ మక్తూమ్ మధ్యలో ఇంకో ముఖ్యమైన లింక్ ఉంది, వాళ్ళే అల్ ఫలాసి.
చరిత్ర ప్రకారం ఆల్ మక్తూమ్ అనే కుటుంబం కూడా అల్ ఫలాసి నుండే పుట్టింది. అంటే ఒక విధంగా చూస్తే వాళ్ళు వేరు కాదు, ఒకటే మూలం నుండి వచ్చిన వారు. ఇలా చూస్తే ఈ వ్యవస్థకి క్లియర్గా లేయర్స్ ఉన్నాయి. ముందు బానియాస్, దానిలో క్లాన్స్లో కుటుంబాలు, ఇవన్నీ కలిసి ఒక కాంప్లెక్స్ సిస్టమ్ ఆఫ్ లాయల్టీస్ని క్రియేట్ చేస్తాయి. ఈ సిస్టంలో పవర్ ఒక చోటు కాన్సన్ట్రేట్ కాదు, అది పంచుకుంటారు, మాట్లాడుకుంటారు, ఇంకా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. ఈ బ్యాలెన్స్ మెయింటైన్ అవ్వడంలో ముఖ్యమైన పాత్ర వివాహ సంబంధాలు, ట్రైబల్ అగ్రిమెంట్స్, ఇంకా పర్సనల్ లాయల్టీ. ఇవి లేకుండా ఈ సిస్టమ్ స్టేబుల్గా ఉండడం కష్టం. ఈ సిస్టమ్ మధ్యలో నిలుచున్న వ్యక్తి తహ్నూన్ బిన్ షఖ్బుత్ అల్ నహ్యాన్. ఆయన అబుదాబి రూలర్, ఇంకా ఆ సమయంలో బానియాస్లో హైయెస్ట్ అథారిటీ. ఆయన నాయకత్వంలో ముఖ్యమైన శాఖలు అల్ నహ్యాన్, అల్ మక్తూమ్, అల్ ఫలాసి ఒక కేర్ఫుల్ బ్యాలెన్స్ లో నడుస్తున్నాయి. బయట నుండి చూస్తే అన్నీ బాగున్నట్టే అనిపిస్తుంది. తెగలు కోఆపరేట్ చేసుకుంటున్నాయి, ముత్యాల కోసం పడవలు ప్రతి సీజన్ వెళ్తున్నాయి, క్యారవాన్స్ ఎడారి నుండి కోస్ట్ వరకు తిరుగుతున్నాయి. కానీ ఈ స్టెబిలిటీ కింద టెన్షన్స్ ఉన్నాయి. పర్సనల్ పవర్, ట్రైబల్ లాయల్టీ, ఇంకా కంపీటింగ్ అంబిషన్స్ వల్ల. తహ్నూన్ ఇంకా అధికారంలో ఉన్నా కూడా కొన్ని మార్పు సంకేతాలు కనిపిస్తున్నాయి. గొడవలు మొదలవుతున్నాయి, కోరికలు పెరుగుతున్నాయి, అలయన్సెస్ మారడం స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికీ దుబాయ్ క్రీక్ ప్రశాంతంగా కనిపిస్తుంది, కానీ ఆ ప్రశాంతత కింద ఇంకా చాలా ప్రమాదకరమైన సంఘటనలు జరగనున్నాయి.